శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 14వ తేదీ నవంబర్ 2025 శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం చాలా చాలా బాగుంది. ఇక మిగతా గ్రహాల విషయంలో మీరు ఓర్పు కలిగి ఉండాలి. ఎందుకంత అంటే మిగతా గ్రహాల యొక్క వ్యతిరేకతలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. అనుకూలత లేదు కాబట్టి ఏ పక్క నుంచి అపవాదు వస్తుందో, అపనింద వస్తుందో, సహాయ సహకారాలు అందడం లేదు. ప్రతి వాళ్ళు మీకు ఏంట్లే చేసేది, ఏంట్లే సహకరించేది అనే లాటి మనస్తత్వంతో ఉంటున్నారో మీ పట్ల, అటువంటి ఆలోచనలతో ఉంటున్నారో కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. అతి త్వరలోనే మీకు మంచి రోజులు వస్తున్నాయి. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యాలి. పబ్లిక్ రిలేషన్స్ లో అతి జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి. విద్యార్థులు కూడా కొంచెం విద్య విషయంలో బాగా ఎక్కువ శ్రద్ధ పెట్టి చదువుకోవాల్సి వస్తుంది. భార్యాభర్తలు కూడా అతి ఓర్పుతో వ్యవహరించుకోవడం చాలా చాలా మంచిది. స్థాన చలనానికి అవకాశం ఉండే విధంగా ఉంది. స్థాన చలనము జరగవచ్చు, లేదా ఇష్టం లేని ప్రాంతానికి బదిలీ కావచ్చు. బదిలీ అనేది ఉంటుంది. అది ఇష్టం ఉండడం, ఇష్టం లేకపోవడం అనేది కూడా ఉంటాయి. దూర ప్రాంతాలు కొంచెం ఇబ్బందికరంగా ఉండేవి, రాకపోకలకు అనువుగా లేనివి కూడా ఉండడానికి అవకాశం ఉంది. వీటన్నిటి నుంచి మీరు ఈ పరిష్కారం పొందాలి అనుకుంటే ఇటు శని గారికి తైలాభిషేకం చేయించండి, ఇటు గురువు గారి స్తోత్ర పారాయణాలు చదవండి. మీకు అనేక విధాల మనశ్శాంతి ఏర్పడుతుంది. మీ సమస్యలకి చక్కటి పరిష్కారం ఏర్పడుతుంది. ఓర్పుతో సాధించుకోండి. దైవ భక్తితో చక్కటి ప్రశాంతత పొందండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. వృషభ రాశి. వృషభ రాశి వారికి శని గారి యొక్క స్థితి సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, రవి గారి యొక్క స్థితి సంచారం చాలా బాగుంది. రెండు గ్రహాల యొక్క అనుకూలతే కనిపిస్తోంది కదా అనుకుంటే మాతృవర్గ రీత్యా బాగుంది. ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఆ కృషి చేయడం ద్వారా చక్కటి అభివృద్ధిని అందుకోగలుగుతున్నారు. ఊహించని విధంగా లాభాలు అందుకోగలుగుతున్నారు. ఇక చిన్నపాటి అవమానాలు, అపనిందలు ఉండేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే మీరు వీటన్నిటికీ జవాబు చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే తొందరపడకండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే మీరు ఇంకా ఓర్పు కలిగి ఉందాము అనుకుంటారో ఆ కాలమే ఈ అవమానాలకి సమాధానం చెప్తుంది. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడానికి ఇంకొంచెం సమయం పట్టేటట్టుగా ఉంది. సంయమనం పాటించండి. ఉద్యోగ జీవితంలో అయినా, వ్యాపార జీవితంలో అయినా, స్నేహితులతో అయినా, బంధువులతో అయినా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. అలాగే వ్యాపార భాగస్వాములు గాని, జీవిత భాగస్వాములు గాని వీరితో కూడా కొంచెం పూర్వం కన్నా కూడా అతి జాగ్రత్తలు పాటించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు తప్పకుండా చెయ్యండి. మళ్ళీ తిరిగి అతి తొందరలోనే రాబోతూ ఉన్నటువంటి గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి వచ్చినప్పటికీ మీకు అనేక విధాల మంచి ఫలితాలు ఇస్తుంది. గురుగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ద్వితీయంలో గురువు గారు బాగున్నారు, తృతీయంలో కేతు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు, పంచమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్టంలో బుధ కుజులు బాగున్నారు. ఎప్పుడైతే 6 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుందో మీకు అనేక విధాలుగా కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. కుటుంబం బాగుంది, మాట తీరు బాగుంది. అలాగే వివాహాది శుభకార్యాలు ఇంతవరకు కుదరలేదు, మా ఇంట జరగట్లేదు అనుకునే వాళ్ళకి నిరాశ నిస్పృహలు తగ్గిపోయి చక్కగా శుభకార్యాలు ప్రారంభం అవుతాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా కూడా పూర్వం కన్నా కొంచెం మేలైన పరిస్థితి కనిపిస్తోంది. సంతానం బాగుంటారు. రుణభారాలు తగ్గిపోతున్నాయి. మంచి విజయ అవకాశాలు కలుగుతున్నాయి. ఉద్యోగ జీవితంలో కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. మీ ఉద్యోగాన్ని మీరు చక్కగా చేసుకుని వస్తారు. ఎవరు ఆక్షేపించే వాళ్ళు ఉండరు. మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు, విమర్శించే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. జీవితం ప్రశాంతంగా ఉంది అనేటట్టుగా జరిగిపోతూ ఉంది. దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మరింతగా శోభిస్తుంది. మరింతగా అభివృద్ధిలోకి వస్తారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గురువు గారి యొక్క బలము చాలా చాలా అద్భుతంగా ఉన్నది. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి బలము కూడా చాలా బాగుంది. అయితే ధనము ఇబ్బడి ముబ్బడిగా వచ్చేటటువంటి అవకాశము, ఆదాయం విషయంలో ఎక్కడా కూడా డ్రాబ్యాక్స్ కనిపించట్ల. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ
సొమ్ము మీకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే దైవభక్తి పెరుగుతోంది, కుటుంబం బాగుంటుంది, వాక్కు బాగుంటుంది, సన్మాన సత్కారాలు ఉంటాయి. అనేక విధాలుగా దైవభక్తి పెరిగి దైవ కార్యాలలో పాల్గొని భగవంతుని యొక్క ఆశీస్సులు అందుకుంటారు. అలాగే వివాహాది శుభకార్యాలు ఇంట జరిగేటటువంటి పరిస్థితి చాలా త్వరగా కుదిరింది. వివాహము చాలా త్వరగా అనుకోకుండా మనం దైవ కార్యాలు చేపట్టాము అని అనుకునే విధంగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే దైవ కార్యాల పరంపర ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఎన్నో రకాలుగా మీరు ఇప్పటి వరకు ఓర్పు కలిగి ఉన్నారు చాలా విషయాలలో. వాటన్నింటిలో కూడా ఇప్పుడు చక్కటి అభివృద్ధి కనిపించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. సంతానం పట్ల ఓర్పుగా ఉండడం గాని, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండడం గాని, కుటుంబంలో ఐకమత్యం ఉండడం గాని, ఉద్యోగ జీవితంలో చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉండడం గాని, పిత్రార్జితం చేతికి రావడం గాని ఇత్యాది విషయాలన్నీ కూడా మీకు చాలా చాలా అనుకూలం అవుతున్నాయి. ఇవన్నీ కూడా గురువు గారి యొక్క ఆశీస్సు ఫలితాలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. యోగా చెయ్యండి, చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మీకు. అలాగే ఇప్పుడు వరకు ఓర్పు కలిగి ఉండి మీరు మంచి ఫలితాలు అందుకుంటున్నట్టుగానే ఇక ముందు కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఏ విషయంలోనూ తొందరపడి నిర్ణయాలు చేయొద్దు, తొందరపడి ఒకళ్ళని ఒక మాట అనొద్దు. ఇలా అనేక విధాల నిర్ణయం తీసుకుంటారు. ఆ తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటారు. దానివల్ల చాలా ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గురుగ్రహ స్తోత్రాలు పఠించడము, ఇష్టదేవత ఆరాధన చేయడము, అలాగే యోగా చేయడము చెయ్యండి, మరింతగా శోభిస్తారు. శుభం. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి గాని, తృతీయంలో రవి గారు గాని, చతుర్థంలో బుధుడు గాని, వ్యయస్థానంలో ఉన్నటువంటి గురు సంచారం గాని చాలా బాగున్నాయి. అయితే వీటి వల్లనే అద్భుతమైన ఫలితాలు వచ్చేస్తాయా అంటే ఏ గ్రహం ఇచ్చే ఫలితాలు ఆ గ్రహం ఇస్తూ ఉంటాయి కాబట్టి అంత పూర్తిగా అద్భుతంగా ఉండబోవడం లేదు. ఇక్కడ మనకి కావాల్సిందల్లా రాహువు గారి యొక్క స్థితి సంచారము బాగుండడం కావాలి. అలాగే కేతువు గారి యొక్క స్థితి రాశిలో బాగుండాలి. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క స్థితి కూడా బాగుండాలి. మరి వీరు వ్యతిరేకంగా ఉన్న కారణం చేత వ్యతిరేక ఫలితాలే వస్తూ ఉన్నాయి కాబట్టి వీటిని ముందర అనుకూలం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దుర్గ పూజ చేయండి, గణపతి ఆరాధన చేయండి, శివారాధన చేయండి. అలాగే శనిగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహ స్తోత్ర పారాయణాలు చదవండి. తప్పనిసరిగా మీకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే పరిహారాలు చేసుకోకుండా మటుకు ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంతత రాదు. ఈ ప్రశాంతత కోసం ఈ పరిహారాలే కాకుండా ఇంకా ఇంటి ఎలవేల్పుని పూజ చేసుకోవడము, వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోవడము, ఇలాంటివి ఏమైనా చేసుకోవడం ద్వారా కూడా చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది. ఓర్పు కలిగి ఉండండి. శుభకార్యాల మీద ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. ఇప్పటి వరకు నిల్వ చేసుకొని ఉన్న ధనము ఖర్చు అవుతూ ఉంటుంది. ఇప్పుడు అదనంగా ఆదాయం రావాలి అంటే చాలా చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఖర్చుల్ని అదుపులో పెట్టుకొని చూసుకుంటూ ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి అనుకూలమైన కాలమే నడుస్తోంది. రాశికి ఎప్పుడైతే లాభస్థానంలో గురువుగారు ఉన్నారో ఇక్కడ సప్తమ స్థానంలో ఉండి రాశిని చూసేటటువంటి శని గారి యొక్క స్థితి కొంచెం ఆ దృష్టికి దోషం తగ్గుతుంది. గురు బలం బాగుంది కాబట్టి ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ద్వితీయ స్థానంలో శుక్రుడు బాగున్నారు, తృతీయ స్థానంలో బుధ కుజ సంచారం బాగుంది, షష్ఠ స్థానంలో రాహు యొక్క సంచారం బాగుంది. ఎప్పుడైతే ఈ 5 గ్రహాల యొక్క సంచారము బాగుందో చాలా మంచి కాలం వచ్చిందనే చెప్పచ్చు. గురుబలం బాగుంది, ధనము వచ్చేది బాగుంది, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి. అలాగే వైవాహిక జీవితం కొంచెం పూర్వం కన్నా ఆనందమయం అవుతోంది. ఈ విషయంలో కొద్దిగా మార్పులు వచ్చాయి, పర్వాలేదు. ఏదో అది వరకటి కన్నా ఇప్పుడు కొంచెం అననుకూలత తగ్గింది. ఇంకా కొన్నాళ్ళు ఓర్పు కలిగి ఉందాము, పూర్తిగా అనుకూలమయ్యే వరకు అని చెప్పి అనుకుంటారు. దూరం దూరంగా ఎక్కడెక్కడ ప్రాంతాలకు వెళ్ళిపోయినటువంటి భార్యాభర్తల మధ్య ఇప్పటి వరకు సరైన కమ్యూనికేషన్ లేదు అనుకున్న వాళ్ళకి ఇప్పుడు కొద్దిగా ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. కుటుంబం బాగుంది, ధనము కొంచెం ఖర్చు అవుతూ ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల మధ్య ఒక ఆత్మీయ వాతావరణం ఏర్పడుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా పూర్వం కన్నా కాస్త మెరుగైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంకొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇంకా మంచి పరిస్థితులు ఏర్పడి మీకు మానసికమైనటువంటి ప్రశాంతత,
అలాగే ఆర్థికాభివృద్ధి ఇంకా బాగా పెరిగే విధంగా, ఇప్పుడు ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి, కానీ రెగ్యులర్ గా వచ్చే ఆదాయం కూడా మీకు పెరుగుతూ ఉండాలి కాబట్టి అది కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొంచెం ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శని కేతువులు ఇద్దరు చాలా అత్యద్భుతంగా ఉన్నారు. రాశిలో ఉన్న శుక్రాచార్యులు బాగున్నారు, ద్వితీయంలో ఉన్న బుధుడు బాగున్నారు, షష్టంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. 5 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో అప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. పోయిన వస్తువులు ఏవైనా గానీ మళ్ళీ వాటిని రీప్లేస్ చేసుకుంటారు. ఆ పోయినటువంటి బాధని మర్చిపోయే విధంగా తిరిగి ఇంకొక వస్తువు మీకు లభిస్తుంది. దానిని చూసి ఈ పోయిన దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ధనలాభాలు బాగా ఉన్నాయి. మాతృవర్గ రీత్యా అంత సహాయ సహకారాలు లేవు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కుటుంబ జీవితంలో బుధుని యొక్క సంచార స్థితి చేత, దాని మీద ఉన్నటువంటి గురువు గారి యొక్క దృష్టి చేత చాలా వరకు కుటుంబ జీవితం సంతృప్తిగా ఉంది. అలాగే రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము కూడా మీకు కీర్తి ప్రతిష్టల్ని తెచ్చిస్తోంది. వ్యక్తిత్వాన్ని బాగా ఇనుమడింపజేస్తోంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో అనేక విధాలుగా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే దుర్గా దేవి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. గురువు గారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మరింతగా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. లలితా సహస్రనామ స్తోత్రాన్ని మటుకు విడవకుండా చేయండి. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గురుగ్రహ ప్రభావం అనేది చాలా చాలా బాగుంది. అలాగే దశమంలో చంద్రుని యొక్క స్థితి కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. 2 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు ఎప్పుడైతే నవమ దశమాలు యోగిస్తున్నాయో మీ మనోబలం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవుతాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. పిత్రార్జితం ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ జీవితం కూడా చాలా చాలా బాగుంటుంది. ఇన్ని రకాలుగా మీకు ఉన్నతి కనిపిస్తుంది. ఇక్కడ నవమము కోణస్థానం అవుతోంది, దశమం కేంద్ర స్థానం అవుతోంది. ఈ 2 పక్క రాసులే అవుతూ ఈ ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత ఈ నవమ దశమాలకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి జ్యోతిష్యంలో. ఈ వృశ్చిక రాశి వారికి ఎప్పుడైతే నవమ దశమాలు యోగిస్తున్నాయో అనంతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు గాని, దైవభక్తి పెరగడం గాని, అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకున్నాయి. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ శనగలు వండి భగవంతుడికి ప్రసాదంగా పెట్టి ఆ ప్రసాదాన్ని భక్తులకి వితరణ చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి తృతీయంలో రాహు గారు బాగున్నారు. ఏకాదశంలో రవి శుక్రులు బాగున్నారు. ఎప్పుడైతే 3 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుందో అనుకోని విధంగా వచ్చేటటువంటి ఫలితాల యొక్క ఆనందం మీకు చాలా చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. దగ్గర బంధువుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. అలాగే మనోబలం బాగా పెరుగుతోంది. ధైర్య సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనేక విధాలుగా మీకు ఒక మంచి కాలం జరుగుతోంది అనే చెప్పచ్చు. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. రుణభారాలు తగ్గిపోతున్నాయి. అలాగే పిత్రార్జితం చేతికి వస్తుంది. ఊహించని విధంగా ధనము మీకు మీరు అనుకున్న ధనము కన్నా ఎక్కువ ధనం వస్తుంది. ఇక్కడ అనుకోవడం అంటే ఇప్పుడు వస్తుంది అని కాదు. ఎప్పుడైనా మీరు ఫలానా విషయం మీద మనకి ఒక 100 రూపాయలు వచ్చేది ఉంది అనుకుంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఇప్పుడైతే వస్తుంది, అధిక మొత్తం వస్తుంది. ఇంకా 100కి తోడు 125 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇదంతా కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అనేక విధాలుగా ఇంకా బాగుండాలి అంటే ఒక 15 రోజుల్లో మారబోతూ ఉన్నటువంటి గురుగ్రహం యొక్క సంచారము మీకు ఇంకా ఇంకా అమితమైన లబ్ధి కలిగించే విధంగా ఫలితాలు ఇవ్వబోతోంది. కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. ఇప్పుడున్న ఫలితాల కన్నా మించిన అద్భుతమైన ఫలితాలు ఇంకొక 15-20 రోజుల లోపలే రాబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, ఏదైనా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ సేవ చేయండి, సద్గురువుల యొక్క ఆశీస్సులు అందుకోండి, మరింతగా శోభిస్తారు. శుభం. మకర రాశి. మకర రాశి వారికి శని గారి యొక్క సంచారము, గురువు గారి యొక్క సంచారము, శుక్రాచార్యుల వారి యొక్క సంచారము, రవి గారి సంచారము, బుధుడి యొక్క సంచారము, కుజుని యొక్క సంచారము ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి.
వీరికి అన్నదమ్ముల సహాయ సహకారం ఉంది, మానసికమైన ప్రశాంతత ఉంది, మనోబలం పెరుగుతోంది, చక్కటి ధైర్య సాహసతలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దైవ బలం చాలా బాగున్న కారణం చేత ఏ పని చేస్తున్నా కూడా మీకు భగవంతుడు ఆశీర్వచనం ఇచ్చాడు అన్నట్టుగా ఆ పనులలో విజయావకాశాలు ఉన్నాయి. దైవభక్తి బాగా పెరుగుతూ ఉన్న కారణం చేత దైవ కార్యాలలో బాగా పాల్గొంటారు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. పిత్రార్జితం బాగుంటుంది. పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉన్నాయి. ఎన్నో రకాలుగా మీకు ఆనందం వెళ్లి విరుస్తోంది. ఊహించని విధంగా లాభాలున్నాయి. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంది, దైవభక్తి బాగుంది. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇంకా ఇది బాలేదు అనడానికి లేదు. ఏదైనా జాగ్రత్తగా ఉండాలా అంటే ఒక కుటుంబ సభ్యులతో మటుకు కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఇదొక్కటి చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, అదృష్టం మీ వెంటనే ఉంటూ ఉన్నప్పుడు ఏ పని చేపట్టినా కూడా విజయావకాశాలు చక్కగా కలుగుతూ ఉంటాయి. దైవ బలం బాగుంటున్న కారణం చేత ప్రతి పనిలోనూ అభివృద్ధి కనిపిస్తుంది, సంతృప్తి కనిపిస్తుంది. శివారాధన చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, మరింతగా శోభిస్తారు. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రగ్రహ సంచారము చాలా వరకు మనశ్శాంతినిస్తోంది. అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము కూడా చాలా చాలా బాగుంది. పిత్రార్జితం బాగుంది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో పూర్వం కన్నా కొంచెం అలాగా ఊపిరాడే పరిస్థితి వచ్చిందా అన్నట్టుగా ఉంటుంది. అంటే కొంచెం కలహాలు తగ్గుముఖం పట్టేటట్టుగా ఉంటాయి. కానీ ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏంటంటే అపోహలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఏ ఇద్దరి వ్యక్తుల మధ్యనైనా పెరగచ్చు. అది సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా అయినా ఉండొచ్చు. అక్క తమ్ముడు అవ్వచ్చు, అక్క చెల్లి అవ్వచ్చు, అన్న చెల్లి అవ్వచ్చు, లేదా అక్క తమ్ముడు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, తల్లి బిడ్డలు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు. మీరు ఎవరినైనా తీసుకోండి, అపోహలు పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇది రాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా రాహుకేతు పూజ చేసుకోవాలి. అలాగే కుటుంబ జీవితంలో అన్యోన్యత పెరగడం కోసం శని గారికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోండి. ధన నష్టం అనేది లేకుండా, అపవాదులు అనేవి రాకుండా గురుగ్రహ శ్లోకాలు చక్కగా పఠించండి. ఇవన్నీ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తూ ఉన్నాను. ఒక పక్క ఏలినాటి శని జరుగుతూ ఉండగా ఇంకొక పక్క గురు బలం లేకపోవడము, రాహుకేతువుల బలము కూడా లేకపోవడము, ఇతర గ్రహాల యొక్క అనుకూలత కూడా పూర్తిగా తక్కువగా ఉంటూ ఉండడంతో పూర్తి ఓర్పు కలిగి ఉంటూ ఈ పరిహారాలకి చాలా ప్రాధాన్యతనివ్వండి కుంభరాశి వారు. వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకోండి. చాలా చాలా ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారం కానీ, షష్టంలో ఉన్నటువంటి కేతు చంద్ర సంచారం కానీ, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. 4 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో మీనరాశి వారికి ఈ రోజంతా కూడా ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా దైవభక్తి పెరగడం కానీ, వీరి మాటకి పరపతి పెరగడం కానీ, అనుకోని విధంగా ధనము రావడం కానీ, ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఆ కొనుగోలు చేసినటువంటి వస్తువులు ఏమన్నా ఉన్నట్టయితే ఆ వస్తువుల్ని భద్రపరుచుకోవడం కానీ చేయడం వల్ల చాలా చాలా ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక మిగతా అన్ని విషయాలలోనూ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితే ఉంది. అయితే 4 గ్రహాలు ఉత్తమమైన ఫలితాలను ఇస్తున్నాయి కాబట్టి చాలా వరకు ప్రశాంత జీవితం ఉంది. అన్నదమ్ముల సహాయ సహకార విషయంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, ధన ఆదాయం విషయంలో కానీ, శుభకార్యాల విషయంలో కానీ చాలా మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో కాస్తింత ఓర్పు కలిగి ఉండండి. పై అధికారుల యొక్క మన్ననలు పొందే విధంగా మీ ప్రవర్తన ఉండాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. మీ పనిని మీరు ఒక క్రమశిక్షణతో చేసుకుని వెళ్ళినట్లయితే అంతగా ఇబ్బందులు ఉండబోవు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇక శనిగారి యొక్క స్థితి సంచారము రాశిలోనే ఉంటూ ఉన్న కారణం చేత, రాహు గారి యొక్క స్థితి సంచారము ఏ స్థానంలో ఉంటూ ఉన్న కారణం చేత శివారాధన చెయ్యండి. అలాగే దుర్గామ్మ వారికి కుంకుమార్చన చేయించుకోండి. ఏ ఆలయంలో అయినా శక్తి అంటే పార్వతీదేవి అవ్వచ్చు, చాముండి అవ్వచ్చు, అలాగే
మహిషాసుర మర్దిని అవ్వచ్చు, దుర్గా అవ్వచ్చు, లలిత అవ్వచ్చు, ఇలా శక్తి స్వరూపానికి కుంకుమార్చన చేయించండి. చాలా చాలా ప్రశాంతమైన జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.